డిసెంబర్ 6న వరంగల్ నగరంలో జరిగే పీపుల్స్ మార్చ్ జనసభను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న జరిగే జనసభకు సంబంధించిన కరపత్రంను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 6న వరంగల్ మహానగరంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే పీపుల్స్ మార్చ్ జనసభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించడం జరిగింది. కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జనసభకు ముఖ్య అతిథిగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నయనాల శెట్టి మూర్తి గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిళ్ళ రమేష్ రాజు గారు హాజరవుతూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జనసభను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ వైపు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దేశంలో ఉన్నటువంటి 3వసారి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఫాసిస్ట్ విధానాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు అనేక హక్కుల కార్యకర్తలను జైల్లో నిర్బంధించి ఉపా చట్టాల కింద బంధించి హక్కుల కార్యకర్తలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగం ఏదైతే భారత రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంది. ఒకే జమిలీ విధానం ప్రవేశపెడుతూ ఒకే ఎన్నిక అని చెప్పేసి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మతంతోనే అధికారం రావాలని చెప్పేసి మేమే ఈ దేశాన్ని పరిపాలించాలి, హిందూ రాజ్యం ఉండాలని చెప్పేసి ఒక పక్క తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లాంటి ఫాసిస్ట్ విధానాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక విధానాలు ఎండగట్టడం కోసము, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలను గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే విధానాలు అనుసరిస్తూ ఉంది తప్ప ఈ కొత్తగా ఏం చేసింది లేదు, కనబడడం లేదు, మార్పు అనేది లేదు. ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలు కానవడం లేదు. ఒక పక్క అసంఘటిత రంగ కార్మికులకు జీతాలు పెంచిన దాఖలు లేవు, రైతుల రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు. అట్లాగే ఏది చేసినా ఇంకా చేస్తామని చెప్పేసి ఊరించుకుంటూ ఈరోజు ప్రభుత్వం నడిపే పరిస్థితి కనబడతా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమంలో రాష్ట్రాన్ని నెట్టబడిందో ఈ ప్రభుత్వం కూడా సంక్షేమంలో నెట్టబడతా ఉంది. సహజ వనరులను ఆక్రమిస్తూ ఉన్నారు, ఇసుకను ఆక్రమిస్తూ ఉన్నారు, గుట్టలు ఆక్రమిస్తూ ఉన్నారు, చెరువులను ఆక్రమిస్తూ ఉన్నారు. ఏది కూడా వదిలిపెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి గారు ఏమని వాగ్దానం చేసిందంటే ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఆక్రమించినా వెలికితీసి నిరుపేదలకు పంచుతామని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక గుంట కూడా ఇప్పటి వరకు వెలికితీసిన దాఖలు లేవు. అసంఘటిత ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కబ్జామయం అయిపోతూ ఉన్నాయి, చెరువులన్నీ కబ్జామయం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అధిక సంఖ్యలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జనసభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.